హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం వచ్చేసి చికెన్ ఫ్రైకి చేసుకుంటున్నాం. ఏమేమి కావాలో చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లామ్ మొక్క వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుందాం, బాండి పెట్టుకుందాం. నేనైతే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాను, ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి. చెక్క లాముగ్గా వేస్తున్నాను నేను. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి కొంచెం, లేకపోతే పచ్చి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలి చికెన్ అయితే. బాగా కలుపుకున్న తర్వాత హైలో పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మూత అయితే పెట్టేశాను. కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత కలిపి నేను ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాను కొత్తిమీర, కరివేపాకును మళ్ళీ లాస్ట్లో వేస్తాను. చూడండి చికెన్ ఫ్రై. నేనైతే ఇందులో ఉప్పు కారం పసుపు అంతే, ఇంకేమీ కలపలేదు. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్, కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. చూడండి, సగం అయితే ఫ్రై అయింది. ఇప్పుడు ఉప్పు కారం కూడా చూసుకోండి. మాకైతే కరెక్ట్గానే ఉంది ఉప్పు కారం గట్టను. మీకు తెల్లడం కోసం నేను ఫ్రై చేశాను ఎక్కువసేపు, అందుకే వీడియోలో ఎంత అయింది అనుకుంటారు మళ్ళీని. ఇప్పుడైతే మన చికెన్ ఫ్రైని ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి బాగాను. 5 నిమిషాల దాకాను మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయింది ఇదైతే. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడైతే ముక్క టేస్ట్ చూద్దాం. చికెన్ ఫ్రై, నోరూరించే చికెన్ ఫ్రై. చూడండి, ముక్క జ్యూసీగా ఫ్రై అయింది. ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలా కామెంట్ చేస్తాం మర్చిపోకండి. బాయ్ బాయ్.